ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం 30వ భాగం దివ్యదేవి వైకుంఠమునకు వెళ్ళుట. సుపుత్ర, వ్రతము, స్తోత్రము, మహాజ్ఞానము, ధ్యానములను గురించి నీకు చెప్పితిని. ఆ దివ్యదేవి ఈ నాలుగింటిని భక్తితో ఆచరించినచో దేవతలకు కూడా దుర్లభమైన విష్ణులోకమును చేరును. పుత్ర, నీవు ఇప్పుడే ప్లక్షద్వీపమునకు వెళ్ళి ఆ దివ్యదేవికి చక్కగా బోధించు. ఆ శూన్య సేనమును వ్రతరాజమును తెలుపుము. యశస్విని అయిన రాజకుమారిని మహాపాపముల నుంచి ఉద్ధరించు. పుణ్యములను కలిగించున్నది, పాపములను నశింపచేయునది ఆయన వ్రతమును గురించి నీవు అడిగావు. నేను చెప్పాను. మహానుభావ, నీవు వెళ్ళు, వెంటనే వెళ్ళు. తండ్రి ఈ విధముగా పలికిన తరువాత ధర్మాత్ముడు, మహామతి అయిన ఉజ్వలుడు తల్లిదండ్రుల పాదములకు నమస్కరించి వెంటనే ప్లక్షద్వీపమునకు బయలుదేరెను. అచ్చట అంతటా శుభప్రదమైన నానా విధమైన ధాతువులతోనూ రత్నములతోనూ నిండి ఉన్న శిఖరములతో శోభించుచున్న పర్వతమునకు వెళ్ళెను. ఆ పర్వతముపై గంధర్వులు, కిన్నెరలు సుస్వరముగా గానము చేసిరి. దివ్యాప్సరసలు దేవగణాలతో ఆ పర్వతము నిండి ఉన్నది. సిద్ధచారణులతోనూ ముని బృందాలతోనూ అలంకరింపబడి ఉంది. పక్షుల నినాదములతో అంతటా ధ్వనించుచున్నవి. గొప్ప వేగముతో సంచరించే ఉజ్వలుడు సుస్వరముగా రోదించుచున్న దివ్యాదేవి ఉన్న ప్రదేశమునకు వచ్చి ఆమెతో ఇలా పలికెను. కళ్యాణి, నీవెవరు? ఎందుకు రోదించుచున్నావు? ఎవరిని ఆశ్రయించి ఉన్నావు? నీకు ఎవరు హాని కలిగించారు? నీ దుఃఖమునకు కారణమంతయు తెలుపుము అనెను. అప్పుడు దివ్యాదేవి ఇలా పలికెను. మహానుభావ, ఇది నా కర్మ విపాకము. వైధవ్యముతో దుఃఖమును అనుభవించుచున్నాను. మహానుభావ, నీవెవరు? నా మీది కృపతో పక్షిరూపమును ధరించి సంతోషముగా మాట్లాడుచున్నావు అనెను. అప్పుడు ఇట్లు రాజకన్య మాటలు విని, మహానుభావురాలా, నేను పక్షిని, దుఃఖ పీడితురాల నైన నిన్ను చూసి వచ్చి తిని. నేను పక్షి రూపమును ధరించిన సిద్ధుడను కాను, జ్ఞానిని కాను. అత్యంత దుఃఖముతో రోదించుచున్న నిన్ను చూచి తిని. అందుకే నిన్ను అడుగుతున్నాను. నాకు కారణము తెలుపుము. తండ్రి ఇంటిలో ఉన్న నీ వృత్తాంతమును అంతయు చెప్పుము. ఆమె జరిగినది జరిగినట్లుగా అంతయు వివరించినది. ఆమె వృత్తాంతమును సంగ్రహముగా వినిన ఉజ్వలుడు మహామనస్వి, మహాపక్షి సుదుఃఖితురాలైన దివ్యాదేవితో ఇలా పలికెను. నీ వివాహ కాలంలో భర్తలు మరణించుట, స్వయంవర నిమిత్తముగా క్షత్రియులు నశించుట, నీ విషయంలో జరిగినదంతయు నేను నా తండ్రికి నివేదించి తిని. సులోచన, నీవు పూర్వజన్మలో ఆచరించిన పాపమును నా తండ్రి తెలిపెను. వరానన, నీవా పాప దోషముతో కూడియున్న దానవు. ఈ కారణమంతయు మా తండ్రి నాకు చెప్పెను. పూర్వకర్మ విపాకమును నీవు అనుభవించుచున్నావు. ఊరడిల్లుము. ఇట్లు ఉజ్వలుని మాటలు వినిన ఆ దివ్యదేవి నమస్కరించి ఆ పక్షితో దీనమైన వాక్కుతో మరలా ఇట్లు పలికెను. పక్షి, నా మీద దయచూపుము. అనుగ్రహముతో ఆ పాపమునకు నిష్కృతిని చెప్పుము. నా పాతకమును నివారించు ప్రాయశ్చిత్తమును పరమ పుణ్యమును తెలుపుము. ఆ పుణ్యముతో నా కల్మషమును నశించి నేను పరిశుద్ధురాలనై ఉత్తమ లోకములను వెళ్ళెదను. మహానుభావ, నాపై అనుగ్రహముతో ఆ ప్రాయశ్చిత్తమును తెలుపుము అనెను. అప్పుడు ఉజ్వలుడు ఇలా పలికెను. మన మహానుభావురాలా, నేను నీ గురించి మా తండ్రిని అడిగి తిని. మా తండ్రి సర్వోత్తమమైన ప్రాయశ్చిత్తమును చెప్పియున్నారు. నీవు సర్వపాతకములను నశింపచేయు
ప్రాయశ్చిత్తమును ఆచరించుము. ఋషికేశుని ధ్యానం చేయుము. శతనామ స్తోత్రమును జపించుము. జ్ఞానపరురాలైన సర్వోత్తమ వ్రతమును నిత్యము ఆచరించుము. పాప ప్రణాశకమగు పుణ్యప్రదమగు ఆ శూన్యసేన వ్రతమును సర్వజ్ఞాన ప్రకాశమగు దానిని నీవు ఆచరించుము. సమస్త జ్ఞానమును ప్రకాశింపచేసే ధర్మాత్ముడైన ఉజ్వలుడు విష్ణువు యొక్క జ్ఞానమును, స్తోత్రమును, వ్రతమును, ధ్యానమును బోధించెను. దివ్యాదేవి ఉజ్వలుని నుంచి ఆ 4 జ్ఞాన, స్తోత్ర, వ్రత, ధ్యానమును స్వీకరించి ఆ నిర్జన వనములో సమస్త ద్వంద్వములో నుంచి విముక్తురాలై తపస్సులో నిమగ్నమయ్యెను. ఆహారమును నియంత్రించి, కామక్రోధములను విడిచి, ఇంద్రియములను నియంత్రించి, మోహమును విడిచి, దీనురాలై వ్రతమును ఆచరించుచు ఈ విధముగా వ్రతము ఆచరించుచు 4వ సంవత్సరము వచ్చిన పిదప జనార్దనుడు ఆమె తపస్సుకు మెచ్చి వరము అనుగ్రహింపదలిచి ఆమెకు ప్రత్యక్షమయ్యెను. ఇంద్రనీల ఘనశ్యాముడు, శంఖచక్ర గదాధరుడు, సర్వాభరణ శోభితుడు, పద్మహస్తుడు అయిన ఆ స్వామి దివ్య రూపమును దర్శించిన దివ్యాదేవి చేతులు జోడించి నమస్కరించి వణుకుచు గద్గద స్వరముతో ఇలా పలికెను. మహానుభావ, నీ దివ్య తేజస్సును నేను తాళలేకున్నాను. దివ్య రూపుడవైన నీవు ఎవరు? నీవిచ్చటకు వచ్చుటకు కారణమేమిటి? నా యందు దయతో చెప్పవలేను. నీ తేజస్సు మరియు సంజ్ఞల చేత నిన్ను దేవునిగా తెలియచున్నాను. ఓ జగన్నాథ, జ్ఞానహీనురాలనైన నేను నీ రూపమును, నామమును తెలియజాలకున్నాను. నీవు బ్రహ్మవా లేదా శ్రీ మహావిష్ణువువా, శంకరునివా? ఇట్లు పలికి దండ వ్రత ప్రణామములు ఆచరించెను. అట్లు నమస్కరించిన రాజనందినితో జగన్నాథుడు ఇట్లు పలికెను. శోభనురాల, 3 దేవులలో భేదము లేదు. బ్రహ్మను పూజించినవాడు, శంకరుని పూజించినవాడు నన్ను పూజించినట్లే. ఈ విషయమున ఆలోచించవలసిన పని లేదు. బ్రహ్మరుద్రులు నాకంటే వేరు కాదు. నేను అన్ని వేళలా 3 రూపములను కలిగి ఇందును. నన్ను పూజించిన వారు బ్రహ్మశివులను పూజించిన వారగుదురు. నేను ఋషికేశుడను. నీపై దయతో వచ్చి తిని నీవు చేసిన ఈ స్తోత్రముతో, పవిత్రమైన వ్రతముతో, నియమముతో నీ పాపములన్నీ నశించినవి. శుభురాల, వరమును కోరుకునుము అనెను. అప్పుడు దివ్యాదేవి ఇలా పలికెను. ఋషికేశ, సర్వదుఃఖ నివారక, నీకు జయము. శ్రీకృష్ణ, నీ పాదములకు నమస్కరించెదను. నన్ను ఉద్ధరించుము. సురేశ్వర, నాకు వరమును ఇవ్వదలిచినచో నా విషయమున చక్రపాణి ప్రసన్నుడవైనచో పాపనాశక, నీ పాదపద్మములపై నాకు భక్తిని ప్రసాదించుము. ఓ జగన్నాథ, ఎట్టి బాధలు లేని మోక్ష మార్గమును చూపుము. ఓ వైకుంఠ జనార్దన, నా ఎడ సంతోషించినచో నాకు నీ దాస్యమును ప్రసాదించుము. శ్రీమన్నారాయణుడు ఇలా పలికెను. మహానుభావురాల, నీవు కోరినట్టే కానిమ్ము. సమస్త పాపముల నుండి విముక్తురాలవై యోగులకు కూడా లభింప శక్యం కాని పరమలోకమైన వైష్ణవలోకమునకు వెళ్ళుము. ఈట్లు మహానుభావుడైన మాధవుడు పలుకగా దివ్యదేవి దివ్య రూపురాలై సూర్య తేజస్సుతో సమానమైన కాంతి కలదై దివ్యాభరణ భూషితురాలై దివ్యమాలలు ధరించి దివ్యహారములు అలంకరించుకొని లోకుల చూచుచుండగా దాహ ప్రళయములు లేని వైష్ణవలోకమును చేరినది. ఉజ్వలుడు అంటే పక్షి సంతోషముతో తన ఇంటికి వచ్చెను. జరిగిన వృత్తాంతమంతయును తండ్రికి విన్నవించెను. మానసతీర్థ మహత్యము తెలుసుకుందాం. అంతటా కుంజలుడు తన పుత్రుడైన సముజ్వలునితో ఇలా పలికెను. పుత్ర,
నీవు చూసిన అపురూపమైనవి ఏమిటో నాకు చెప్పుము, ప్రీతితో దానిని వినగోరుచున్నాను అనెను. అప్పుడు తండ్రి మాటలు విన్న సముజ్వలుడు వినయముతో వంగి నమస్కరించి తండ్రితో ఇలా పలికెను. తండ్రి, దేవబృందములతో కూడియున్న పర్వత శ్రేష్టమైన హిమవత్ పర్వత ప్రాంతమునకు తమకు నాకు ఆహారమును తీసుకుని వచ్చుటకు వెళ్ళుచుందును. అచ్చట ఇదివరకెన్నడూ చూడనిది విననిది ఒక ఆశ్చర్యమును చూచితిని. ఆ ప్రదేశము ఋషులతో కూడియున్నది, అప్సరసలతో శోభించుచున్నది, అనేక కౌతుక శోభలతో నిండినది, మంగళములతో కూడిన బహు పుణ్య ఫలములతో కూడియున్న వనములతో నానా విధములనైన ఆశ్చర్యములతో నిండి మనస్సును మోహింపచేయుచున్నది. ఆ మానస సరోవర సమీప ప్రాంతమున నేను ఒక అపూర్వమును చూచితిని. ఎన్నో హంసలతో కూడియున్న ఒక హంస అక్కడికి వచ్చినది. ఆ హంస నల్లగా ఉంది. మరొక 3 హంసలు కూడా దానితో వచ్చినవి. వాటి ముక్కు పాదములు నల్లగా, మిగిలిన శరీరమంతా తెల్లగా ఉన్నది. అటువంటివే మరికొన్ని నల్లనివి, తక్కినవి, తెల్లనివి. అచ్చట 4 స్త్రీ హంసలు రౌద్రాకారంతో, భయమును కొలిపే రూపముతో, దంష్ట్రములతో, క్రూరమైన కరాలమైన రూపములతో, ఊర్ధ్వకేశములతో అక్కడ ఉండిరి. ఆ తరువాత ఆ మానస సరస్సునకు వారందరూ వచ్చిరి. నల్లని హంసలు నా ముందే మానస సరస్సున స్నానమాడిరి. ఆ చుట్టూ ఉన్న మరికొన్ని హంసలు విభ్రాంతులై స్నానమాడలేదు. అట్లు స్నానం చేసిన నల్లని హంసలను ఆ శ్రీహంసలు పరిహసించిరి. ఆ తటాకము నుండి ఒక హంస ఎగిరిపోయినది. ఆ తరువాత మిగిలిన 3 బయలుదేరినవి. పరస్పరము వివాదము సలుపుచు ఆకాశ మార్గమున వెడలినవి. మహాభయంకరులైన ఆ శ్రీ హంసలు అంతటా తిరుగుచుండిరి. పరమ భయంకరమైన దుఃఖములతో దహించబడుచున్న ఆ హంసలు పవిత్రమైన వింధ్యశేఖరమున చెట్టు నీడలో కూర్చున్నవి. ఆ పక్షులు చూచుచుండగానే ఒక వేటగాడు అచ్చటికి వచ్చెను. ధనుర్బాణములను ధరించిన ఆ బిల్లుడు కొన్ని మృగములను వధించి ఒక రాతి పలకను ఆశ్రయించి సుఖముగా కూర్చునేను. తరువాత బిల్లి నీరు అన్నమును తీసుకుని వచ్చినది. అక్కడ ఉన్న తన భర్తలో రాజులలో కనిపించే ఆనంద లక్షణములను చూసెను. సూర్యుని వలె ప్రకాశించుచున్న తన భర్తను చూసి అతనిని వేరొకనిగా భావించి అతనిని విడిచి వెళ్ళినది. ప్రియురాలా, రమ్ము రమ్ము, నన్నేల చూచుటలేదు, ఆకలిచే పీడించబడుచు నీ కొరకు ఎదురు చూచుచున్నాను. అతని మాటలు వినిన వేటగాని భార్య త్వరగా వచ్చెను. భర్త పక్కన చేరి, దేవత నన్ను పిలుచుచున్నాడు. ప్రజ్వరిల్లుచున్న తేజస్సు గల భర్తతో ఆ వ్యాధి ఎవరి తేజో సమన్వితుడైన దేవత నన్ను పిలుచుచున్నాడని ఆశ్చర్యముతో చూసెను. అంతట భర్తతో, అత్యంత తేజస్సుతో వెలుగుచున్న భర్తతో, వీరుడా, ఎవరు నువ్వు? ఏమి చేశావు? ఈ దివ్య లక్షణములు ఎక్కడివి అని అడిగెను. అంతట వ్యాధుడు ప్రియురాలితో ఇలా పలికెను. ప్రియురాలా, నేను నీ ప్రియుడను, నీవు నా ప్రియురాలివి. నన్ను నీవెందుకు గుర్తుపట్టడం లేదు? నీకు నా యందు అనుమానం ఎందుకు కలుగుతుంది? ఆకలిచే పీడింపబడుచు ఆహార పానీయముల కోసం ఎదురు చూచుచున్నాను. నా భర్త బర్బరుడు, అడవిలో తిరుగువాడు, నల్లని వస్త్రములను ధరించి నల్లని రంగు కలవాడు, సర్వప్రాణులకు భయమును కలిగించువాడు. నన్ను ప్రియురాలా అని సంబోధించిన నీవు దివ్య శరీరుడవు. నీవెవరు? ఇదే నా అనుమానం, నాకు నిజము చెప్పుము అనెను. అప్పుడు అంతటా ఆ వ్యాధుడు ప్రియురాలికి
నమ్మకము కలిగించుటకు తన కులమును, పేరును, ఊరును, క్రీడను, గుర్తులను, పుత్రుని, పుత్రికను చెప్పెను. ఆ వేటగత్తె సంతోషము నిండిన మనస్సుతో తన భర్తతో ఇట్లు పలికెను: నీకీ దేహము ఎట్లు వచ్చినది? తెల్లని వస్త్రములను ఇలా ధరించితివి? ఎట్లు జరిగినదో తెలుపుము, నాకు ఆశ్చర్యము కలుగుచున్నది అనెను. ఇట్లు భార్య అడుగగా ఆ మృగములను వేటాడువాడు వినయముతో నున్న ఆ ప్రియురాలితో ఇట్లు పలికెను: సువ్రతులారా, నర్మదా ఉత్తర తీరమున సంగమము కలదు. నేను ఎండకు కలత చెంది తిని, నేను అలసినందున త్వరగా ఆ సంగమమునకు వెళ్ళి స్నానము చేసి తిని, నీరు త్రాగి ఇచ్చటకు వచ్చి తిని. అప్పటి నుండి నా దేహం ఈట్టి తేజస్సు కలిగియున్నది. ఈ వస్త్రము తెల్లనిదైనది. మొదట చెప్పిన గుర్తులతో కులములో స్థానముతో ఆ వేటగత్తె అతన్ని తన ప్రియునిగా గుర్తించి అతనికి పుణ్యము లభించినదని తెలిసి భర్తతో ఇట్లు పలికెను: నాకా సంగమమును చూపుము, ఆ తరువాత నీకు భోజనమును నీరును ఇచ్చెదను అని అట్లు ప్రియురాలు పలుకగా ఆ వేటగాడు ఆమెను త్వరగా సంగమమునకు తీసుకుని వెళ్ళెను. సంగమమును చూపెను. వారితో పాటు అక్కడ ఉన్న అమిత వేగము గల పక్షులు కూడా పాపములను నశింపచేయు ఉత్తమమైన రేవా సంగమమునకు వెళ్ళినవి. అచ్చట నేను చూచుచుండగా ఆ పక్షులు ఆమె భర్తకు స్నానం చేయించి తాను స్నానం చేసెను. అప్పుడు వారిద్దరూ దివ్య దేహమును ధరించిన వారు, దివ్యకాంతి గలవారు, దివ్య వస్త్రములు అనులేపనములు కలవారు, దివ్య మాలలను వస్త్రములను ధరించిన వారు, దివ్య గంధానులేపనములు అయి విష్ణు వాహనమును అధిరోహించి మునులచే గంధర్వులచే పూజించబడుచు, విష్ణు భక్తులచే పూజించబడుచు, స్తుతించబడుచు మహానుభావులైన ఆ పక్షులు వైష్ణవలోకమునకు వెళ్ళుటను నేను చూచితిని. ఆ దంపతులు స్తుతింపబడుచు స్వర్గ మార్గములో వెళ్ళుట నేను చూశాను. ఆ తీర్థరాజమును చూసి పక్షులు కూడా ఆనందముతో కూసినవి. నలుపు రంగు గల 4 హంసలు పాపనాశనమైన సంగమంలో స్నానము చేసి పరిశుద్ధమైన భావము కలవై ప్రకాశత్వమును పొందినవి. స్నానము చేసి ఆ జలమును పానమును చేసి మరలా బయటకు వచ్చినవి. ఆ సంగమమున స్నానము చేసినంతని ఆ నల్లని స్త్రీలు మరణించిరి. అరుచుచు పొరలుచు ఆహాకారముతో వణుకుచు యమలోకమునకు వెళ్ళుటను నేను చూశాను. అట్లు ఎగిరిన హంసలు తమ తమ స్థానమునకు వెళ్ళినవి. తండ్రి, నేను ప్రత్యక్షముగా చూసిన దానిని మీకు చెప్పాను. నల్లని రెక్కలు కలవి, పెద్ద శరీరములు కల ఆ శ్రీహంసలు ఎవరు? వారేమయ్యారు? నా యందు దయతో చెప్పవలేను. మానస సరోవరము నుంచి బయటకు వెళ్ళిన నల్ల ముక్కులు, నల్లని కాళ్ళు కలిగిన హంసల గురించి చెప్పవలేను. తండ్రి, ఇప్పుడు వారెవరో నాకు తెలుపుము. తెల్లని హంసలు ఎందుకు నల్లనవైనవి? ఆ క్షణములోనే అట్లు ఎందుకు నల్లనవైనవి? ఒక్క క్షణములోనే వారు అట్లు తెల్లగా ఎందుకైరి? ఆ శ్రీహంసలు ఎందుకు మరణించిరి? తండ్రి, ఇట్లు నా హృదయమున గొప్ప సందేహము కలిగినది. జ్ఞాన విచక్షణులైన తాము నా సందేహమును తొలగించుడు. నా యందు ప్రసన్నుడవై నాకు తెలుపుము అని తండ్రితో మాట్లాడి సముజ్వలుడు విరమించెను. అంతటా కుంజలుడు శుకుడు చెప్పనారంభించెను. తీర్థ ప్రభావము. సముజ్వలుడు పలికినదంతా విని కుంజలుడు ఇట్లు పలికెను: పుత్ర, నీవు అడిగినదంతయును చెప్పెదను. ఏకాగ్ర చిత్తుడవై వినుము. సమస్త సందేహములు తొలుగునట్టి పాపనాశకమైన ఆ చరిత్రను చెప్పెదను, విను. ఇంద్రలోకంలో దేవతలకు కూడా కుతూహలము కలిగించే ఒక సంవాదము జరిగినది. ఒకసారి ఇంద్రుని దర్శించుటకు నారదుడు వచ్చెను. సూర్య తేజస్సుతో సమానమైన కాంతి గల నారదుని రాకను చూసిన మహాబుద్ధివంతుడు
ఇంద్రుడు భక్తితో నియత సమనస్కుడై సంతోషముతో లేచి ఎదురేగి అర్ఘ్యపాద్యములను ఇచ్చి చేతులు జోడించి నమస్కరించెను. పావనమైన కోమలమైన ఆసనమున సమర్పించి నమస్కరించి గొప్ప శ్రద్ధతో తామెచ్చట నుండి వచ్చుచున్నారు, ఇక్కడ మీ రాకకు కారణమును తెలుపుము అని ఇంద్రుడిట్లు పలుకగా నారదుడు ఇంద్రునితో ఇలా పలికెను. ఇంద్ర, నేను భూలోకము నుండి నిన్ను చూచుటకు ఇంద్రలోకమునకు వచ్చి తిని అనేక పుణ్యక్షేత్రములలో సంచరించి పుణ్యతీర్థములలో శ్రద్ధగా స్నానమాచరించి దేవతలను పితృదేవతలను అర్చించి చాలా మార్లు తీర్థములను దర్శించి ఇక్కడకు వచ్చి తిని. ఇంద్ర, నీవడిగినదంతయు వివరించి తిని. మునివర్య, దేవేంద్రుడు ఇలా పలికెను. మునివర్య, తాము పుణ్యతీర్థములను పావన క్షేత్రములను చూచితిరి కదా. బ్రాహ్మణుని చంపినవాడు ఆ బ్రహ్మహత్యా పాతకము నుండి ఎట్లు విముక్తిని పొందును? సురాపానము చేసినవాడు, గోహత్య చేసినవాడు, హోమద్రవ్యములను అపహరించినవాడు, స్వామి ద్రోహము చేసినవాడు, శ్రీహత్య చేసినవాడు ఏ తీర్థమును సేవించినచో ఆ పాపముల నుండి విముక్తుడగును. అతడు ఎట్లు సుఖి అగును అనెను. అప్పుడు నారదుడు ఇలా పలికెను. సురేశ్వర, గయాది పుణ్యతీర్థములలోని పాపములను నశింపచేయుటలో విశేషమును తెలియజాలను. అవి పరమ పావనములు, పరమ దివ్యములు. పాపములను నశింపచేయుటలో సమములే అన్ని తీర్థముల పాపములను నశింపచేయుటలో సమములే అనియే తెలియుదును. కానీ వాటిలో ఉన్న విశేషమైన అవిశేషమైన అంటే సామాన్యమైన లక్షణములు నాకు అంతగా తెలియదు. గతిదాయకమైన ఆ తీర్థముల ప్రభావమును తెలియగోరుచున్నాను. మహానుభావుడైన నారదుని మాటలు విన్న ఇంద్రుడు భూలోకములో ఉన్న సకల తీర్థములను పిలిచెను. ఇంద్రుని శాసనముతో ఆ తీర్థములు దేహరూపము ధరించి అక్కడికి వచ్చినవి. చేతులు జోడించి ఇంద్రుని యందు వినయముగా నిలబడినవి. దివ్య వస్త్రములను ధరించి దివ్యాభరణ భూషితులై మెరుపుతో తేజస్సుతో కూడి ఉన్నవి. కొన్ని స్త్రీ రూపములను కొన్ని పురుష రూపములను ధరించి వచ్చినవి. హేమవర్ణములను చందనమును పోలిన దివ్య రూపములు కలిగినవి ఉన్నవి. ముత్యముల కాంతితో ప్రకాశించినవి. కొన్ని పుటము పెట్టిన బంగారమును పోలి ఉన్నవి. మరికొన్ని అరుణకాంతి కలిగి ఉన్నవి. కొన్ని పద్మములను పోలి ఉన్నవి. తెల్లని కాంతి కలిగినవి. కొన్ని పీత వర్ణం కలిగినవి. కొన్ని సూర్యుని కాంతి వంటి కాంతి కలిగినవి. కొన్ని మెరుపుల వంటి కాంతిని కలిగినవి. కొన్ని అగ్నివలే ఆ సభలో ప్రకాశించినవి. సర్వాభరణ శోభతో హారములు, కంకణములు, కేయూరములు, చందనములు, భారములతో, చేతితో, కమండలములతో నదులు ఆ సభకు వచ్చినవి. దివ్య గంధములను వెదజల్లే దివ్య చందనములచే లేపితములైనవి. గంగానది, పవిత్రమైన నర్మదా, చంద్రభాగ, సరస్వతి, దేవిక, బింబిక, కుబ్జ, కుంజల, మంజుల, శృత, రంభ, భానుమతి, పార, సుగర్ఘర, సోన, సింధు, సౌవీర, కావేరి, కపిల, కుముద, పావనమైన పరమ పావనమైన వేదా నది, మహేశ్వరి, చర్మణ్వతి, లోప, సుకౌశికి, సుహంసి, హంసపాద, హంసవేగ, మనోరథ, సురూధ, స్వారుణ, భద్రవేణ, సుపద్మిని, నాహారి, సుమరి, పులిందిక, హేమ, మనోరథ, దివ్య చంద్రిక, వేద సంక్రమ, జ్వాల, హుతాసిని, స్వాహ, కాల, కపింజల,
స్వద, సుకల, కళింగ, గంభీర, భీమవాహిని, దేవద్రీచి, వీరవాహ, లక్షహోమ, అగపహ, పరాశరి, హేమగర్భ, సుభద్ర, వసుపుత్రిక ఈ నదులన్నీ మహాపావనములు రూపును దాల్చి సర్వాభరణ శోభతో ప్రకాశించుచు కమండలమును చేతులలో ధరించి చక్కగా పూజించబడుచున్నవారై అచ్చటికి వచ్చిరి. అట్లే ప్రయాగ, పుష్కరము, ఆర్త, దీర్పో, మనోరమ, పరమ పావనమైన వారణాసి, బ్రహ్మహత్యను తొలగించున్నది, ద్వారావతి, ప్రభాసము, అవంతి, నైమిషము, దండకము, మహారత్నము, మహేశ్వర, కాళేశ్వరము, కలించరము, బ్రహ్మక్షేత్రము, మాధురము, మౌనవాహకము, మాయ, కాంతి అట్లే దివ్యములు ఇతరములైన 68 తీర్థములు, 100 కోట్ల నదులు, గోదావరి మొదలగు అన్ని నదులు ఇంద్రుని ఆజ్ఞతో అచ్చటికి వచ్చినవి. ఆయా ద్వీపములలోని అన్ని పవిత్ర తీర్థములు గొప్పవి. రూపమును, చిహ్నములను కలిగి ఇంద్రుని ఆజ్ఞను అనుసరించి సహస్రాక్షుడైన ఇంద్రుని సభకు చేరినవి. ఆ తీర్థములు, క్షేత్రములు దేవేశుడైన ఇంద్రునికి తలలు వంచి అందరూ నమస్కరించిరి. ఆ మహాతీర్థములన్నీ సాదరముగా ఇంద్రునితో ఇట్లు పలికినవి: దేవదేవా, తాము మమ్మల్ని ఎందుకు పిలిచితిరో చెప్పండి. సురాధీప, నీకు నమస్కారం. మాకు కారణమును తెలుపుము. ఇట్లు తీర్థములు పలికిన మాటలను వినిన దేవరాజు ఇట్లు పలికెను: బ్రహ్మహత్యను తొలగించగల తీర్థమేది? మహాపాపమగు గోవధను, పరమఘోరమైన గోవధ పాపమును, శ్రీవధను తొలగించగల తీర్థమేది? స్వామి ద్రోహము వలన కలుగు పాపమును, సురాపానము వలన సంభవించు దారుణమైన పాపమును, బంగారమును దొంగలించుట వలన కలుగు పాపమును, గురునింద వలన కలుగు పాపమును, మహాఘోరమగు భ్రూణహత్యా పాపమును తొలగించగల తీర్థరాజమేది? రాజద్రోహమును, మహాపాపమును, మిత్రద్రోహమును, విశ్వాసఘాతకమును, దేవభేదము, లింగభేదము, బ్రాహ్మణుల వృత్తిచ్ఛేద, గోవుల మేయు స్థలములను ధ్వంసము చేయుట, ఇంటికి నిప్పంటించుట మొదలైన 16 రకముల ఘోరమైన పాపములను మరియు అగ్రవర్ణాగమన దోషమును, స్వామి త్యాగము, యుద్ధభూమి నుంచి పారిపోవుట మొదలైన దోషములను ప్రాయశ్చిత్తం చెయ్యకుండా నాశనము చేయుటకు మీలో ఎవరు సమర్థులు? మీరు చక్కగా ఆలోచించి దేవతలు నారదమునిని సమక్షంలో చెప్పండి. మహానుభావుడైన దేవరాజు ఇట్లు పలికిన పిదప తీర్థములు, క్షేత్రములు వారిలో వారు మాట్లాడుకొని సభలో ఇట్లు పలికిరి: దేవరాజా, నీకు నమస్కారం. అన్ని తీర్థములు పాపములను నశింపచేయును, కానీ మహాపాతకములను నాశనము చేయు శక్తి మాకు లేదు. ప్రయాగ, పుష్కర సాటిలేని అర్ఘ్యతీర్థములు, వారణాసి మాత్రము బ్రహ్మహత్యాది మహాపాతకములను నాశనము చేయగల సమర్థులు. వీరు మహాపాతకములను కానీ ఉపపాతకములను కానీ నాశనము చేయగల విక్రములు. పుష్కరాది మహాబలవంతులను బ్రహ్మదేవుడు సృష్టించాడు. ఆ మాటలు విని ఇంద్రుడు సంతోషముతో ఆ తీర్థములను పొగిడెను. పాపముల ఫలము. పూర్వము సహస్రాక్షుడైన ఇంద్రుడు వృతాసురుని సంహరించినప్పుడు బ్రహ్మహత్య దోషము పట్టినది. ఇది కాక గౌతముని పత్ని సంగమము వలన అగమ్యాగమన పాపము ఇంద్రుని చుట్టుకొనెను. అందువలన దేవతలు, బ్రాహ్మణులు ఇంద్రుని త్యాజించిరి. అప్పుడు ఇంద్రుడు ఒంటరివాడై ఆశ్రయరహితుడై తపస్సు చేసెను. తపస్సు పూర్తి అయిన పిమ్మట
ఋషులు, కిన్నెరలు, దేవతలు, యక్షులు మంత్రపూర్వకముగా దేవేంద్రునకు స్నానము చేయించిరి. మొదట ఇంద్రుని మాలవక దేశమునకు తీసుకుని వెళ్ళి ఉదకముతో నిండిన కుండతో స్నానము చేయించిరి. అక్కడి నుంచి దేవేంద్రుని వారణాసికి తీసుకొని వెళ్ళి అక్కడ జలముతో స్నానం చేయించిరి. పిదప ప్రయాగకు అక్కడి నుంచి తీర్థమునకు తీసుకువెళ్ళి స్నానము చేయించిరి. మహాత్ముడైన పుష్కరుడు ఇంద్రునకు తానే స్వయముగా స్నానము చేయించెను. బ్రహ్మాది దేవతలు, మునిగణాలు, ద్విజోత్తములు, నాగగణాలు, పర్వతములు, గంధర్వులు, కిన్నెరలు అందరూ వేదమంత్రములతో దేవరాజైన ఇంద్రుని స్నానము చేయించిరి. మహాభాగుడైన ఇంద్రుడు ఈ విధముగా పునీతుడైన పిదప బ్రహ్మహత్యాపాతకము అగమ్యాగమ్యమున సంగమ దోషము నశించెను. ఘోరమైన తన పాపముల నుండి విముక్తిని పొందిన ఇంద్రుడు తీర్థముల యందు ప్రసన్నుడై, పవిత్రమైన మీ వలన మహాఘోరమైన పాపముల నుండి నేను విముక్తిని పొందాను. అందువలన నా అనుగ్రహముతో మీరు తీర్థరాజములుగా ఉండండి అని వరమిచ్చెను. నా పాతకమును ధరించినందున నీవు సదా అన్నపానములతోనూ ధనధాన్యములతోనూ సమృద్ధి కలిగి వెలుగొందెదవుగాక. దుష్కాలము అంటే క్షామకాలము ఎన్నటికీ నీకు లభించదు అని మాలవ దేశమునకు వరము ఇచ్చెను. ఇలా వారు వరములను పొంది తీర్థములు మాలవిక దేశము వారి స్థానములకు వెళ్ళిరి. పురంధరుడు అంటే ఇంద్రుడు కూడా స్వర్గమునకు వెళ్ళెను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.